అబ్బా వదిలేండి, ఎవరైనా వస్తారు. ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఈరోజు జస్ట్ మన మ్యారేజ్ డే అంతే. ఏదో కొత్తగా మ్యారేజ్ అయినట్టు మాట్లాడుతున్నారు. మనకి పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది తెలుసా? ఆ విషయం మర్చిపోతున్నారు. నాకు మాత్రం ఈరోజే పెళ్లి చేసుకున్నట్టుంది. అసలు మన పెళ్లి రోజు ఈ గుళ్ళు గోపురాలు కాకుండా ఎక్కడికైనా దూరంగా ఔటింగ్ వెళ్ళాలనుకుంటాను. కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరగడం, బయటికి వెళ్ళలేకపోవడం, ఇదే జరుగుతుంది. అసలు మన చుట్టూ మనుషులనే వాళ్లే లేకుండా మనిద్దరం మాత్రమే ఒక ఫుల్ డే ప్రపంచానికి దూరంగా గడపాలని నా కోరిక. ఏమైంది అంజలి? ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? ఈ ఇంటి దిష్టి, హనీ దిష్టి, గీతమ్మ దిష్టి. గీతమ్మ ఏంటి? గీతమ్మ గీత దెయ్యం దిష్టి అను. అట్టాగేనమ్మా, గీతమ్మ దయ్యం దిష్టి. ఏమైంది అంజలి? సడన్ గా డల్ అయిపోయావేంటి? ఈరోజు మన పెళ్లి రోజే కాదండి, ఈదక్క చనిపోయిన రోజు కూడా. ఛీ! అసలు ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా? మన పెళ్లి రోజు ఆ దయ్యం గురించి గుర్తు చేసుకోవాలా? అంత గుర్తు చేసుకుని మరీ బాధపడడానికి మీ అక్కేమి దేవత కాదు, దయ్యం. తనేమీ మన సంతోషాన్ని కోరుకోలేదు, మన ప్రాణాలు తీయాలనుకుంది. అది కాదండి, ఎంతైనా తను నా రక్తం పంచుకుని పుట్టిన అక్కే కదండి అని నువ్వనుకుంటున్నావు, కానీ గీత అనుకోలేదు. సొంత వాళ్లపైనే పగ తీర్చుకోవాలనుకుంది. ఆఖరికి మన సిరిని కూడా చంపాలనుకుంది. అసలు ఆ విషయం మర్చిపోయావా నువ్వు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నా మీద అంత కక్ష పెంచుకుంది? ఒకవేళ నిజంగా అక్క మంచిగా ఉండి పగ ప్రతీకారం లాంటివి లేకుండా ఉండుంటే ఈరోజు మనతో పాటు హ్యాపీగా ఉండేది. తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉండేది. అసలు నేను ఏం ద్రోహం చేశానని నా మీద అంత కోపం పెంచుకుంది. మనుషులకైతే కారణం కావాలి, కానీ అలాంటి దెయ్యాలకి అవసరం లేదు. మీ అక్క పుట్టినప్పటి నుంచే దెయ్యంలా మారింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అది పాపం అంజలి ఒక్కతే కష్టపడిపోతుంది. శంకుస్థాపన వేసిన రాయలు అక్కడ కూర్చోకపోతే వెళ్ళి అంజలి హెల్ప్ చేయొచ్చు కదా. విషయం ఏంటో తెలుసుకోకుండా ఎప్పుడు నా మీద పడతారేంటండి? ఈ రోజు అర్జున్ అంజలిల పెళ్లి రోజు కాబట్టి పూజ తన చేత్తో స్వయంగా వంట చేస్తుంది. వామ్మో, పూజ వంట చేస్తుందా? వీడి పెళ్లి రోజు మా చావుకు వచ్చింది. ఒరేయ్, అయినా ఇప్పుడు వంట ప్రయోగం అవసరమా? నీకు అవసరం లేకపోతే నీ పెళ్ళాం చేత్తో వండింది మాత్రమే తిను. నేను మాత్రం నా కూతురు చేసిన వంట శుభ్రంగా తింటాను. తినండి తినండి, ఆ తయారైనప్పుడు సంగతి కదా. అబ్బా, పూజ ఇప్పుడే వంట చేయలేదు గాని కనీసం 1 గంట అయినా పడుతుంది. అబ్బా, ఆకలి దంచేస్తోంది. అది సంగతి. ఇప్పుడు చెప్పండి అత్తయ్య. హలో 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 ఆగండి ఆగండి ఆగండి. పూజ వంట పూర్తయ్యే వరకు మీ అందరికీ ఆకలి తెలియకుండా ఉండాలంటే అందరం కలిసి అంత్యాక్షరి ఆడదాం. ఆడదాం. వావ్, భలే ఐడియా ఇచ్చావురా. అంత్యాక్షరి ఆడి చాలా కాలం అయింది. ఆడదాం ఆడదాం. అబ్బో, అంత్యాక్షరి అంటే తిండి ప్రోగ్రాం కాదే, పాటల ప్రోగ్రాం. నాకు తెలుసు, నేను పాడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. అందుకే వద్దంటున్నానే. ఏమన్నారు? ఒరేయ్ చూడండిరా, మీ నాన్న ఏమంటున్నాడో.
నాన్న అలా అంటారేంటి? మీరు అమ్మ ఓ జట్టు, నేను హేమ ఓ జట్టు. ఆ, ఏమిటి పండగ పూట కూడా పాత పెళ్ళామేనా? ఈ జట్టు నాకొద్దు, ఈ జట్టు నాకొద్దు. ఆ? నాది కూడా సేమ్ ఫీలింగ్. నేను నా కొడుకులు ఇద్దరు ఒక జట్టు. రేయ్ రండ్రా, ఓకేమ్మా. ఏమండి కూర్చోండి కూర్చోండి. ఎస్ అది నాకేం తక్కువే, నాకు ఇద్దరు కోడలు, మేము ముగ్గురు ఒక జట్టు. ఆ రండి మావయ్య ఆ, రండి. వెళ్ళండి వెళ్ళండి కూర్చోండి. అది చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి జాగ్రత్త. కూర్చోండి. అబ్బా ఏంటన్నా స్టార్ట్ చేద్దామా? రెడీ, స్టార్ట్ చేద్దాం. అవును నాన్న, మీ రెండో కోడలేది కనిపించట్లేదు, ఎక్కడుంది? ఆ? అంజలికి రాలేదేమిటి? హలో చెప్పండి. అవును, ప్రశాంత్ నా పేషెంటే. తనకి నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అరే, నా పర్మిషన్ లేకుండా అతన్ని ఎలా డిశ్చార్జ్ చేస్తారు? నేను చెప్తుంది మీకు అర్థం అవుతుందా? ఆ రోజు ఏ పరిస్థితిలో ఆపరేషన్ చేశానో తెలుసా మీకు? తన పొజిషన్ ఎంత క్రిటికల్ గా ఉందో తెలుసా మీకు? అమ్మ అంజలి, అధ్యక్షర ఆడుతున్నావు, రామ్మా. అంజలి హాస్పిటల్ నుండి కాల్ మామయ్య, కొంచెం ఇంపార్టెంట్. మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతాను. ఓ సరేనమ్మా, త్వరగా వచ్చాయి. కొంచెం సేపు అలా వేగుతూనే ఉండండి. హ్మ్? హ్మ్. హే! హే! వచ్చేసింది. దా పూజ వచ్చి కూర్చో. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు వదిన వచ్చే వరకు వదిన స్థానంలో నేనుండి పాట పాడతాను. ఓ, శభాష్. కూర్చోమా. అగ్రజ, ఇక్కడ నువ్వు పాడతా కూర్చుంటే అక్కడ వంటలు ఎవరు చేస్తారు? ఓ అగ్రజ, కంగారు పడద్దు, అక్కడ అంతా సిద్ధం చేసి వచ్చి తిని. మరో 10 నిమిషాల్లో భోజనం సిద్ధమవుతుంది. ముందు ఏ అక్షరంతో మొదలు పెడదాం అది చెప్పండి. మా ఇంటి పేరు బసవం. మొదటి అక్షరం బా కాబట్టి బాతోనే స్టార్ట్ బాతో చేద్దాం. స్టార్ట్ చేద్దాం. కర్మ కర్మ. కాంతం, నీ ఇంటి పేరు గుర్తు చేసుకుని పాట పాడాలంటే పర్వాలేదు, మేమే స్టార్ట్ చేస్తాం. అరే చిన్నోడా, ఎత్తుకో. బంగారు కొండ మరువల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. ఏకాంత సరసాల సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాలు పలికించు ప్రియుడా గోరంత విరహాలు కొండంత మురిపాలు జన్మంత జలసాలు జరిపించు ఘనుడా నీ అడుగు జాడా అది నాకు మేడా బంగారు కొండ మరువల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా ఏ అమ్మ సూపర్ అమ్మా. కాంతం, నీ వయసుకి వాలకానికి నువ్వు పాడే పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఆ? పాటలు పాడడానికి వయసుతో సంబంధం లేదండి. మనసు ఉంటే చాలు. ముందు మీరు కా అనే అక్షరంతో స్టార్ట్ చెయ్యండి. అరే దెయ్యం, ఏమండి ఏమండి, దెయ్యం అండి. అరే అమ్మో అమ్మో. సిరి,